ఓం నమ శివాయ. శివపార్వతుల పెళ్లికి వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు. శివుడు నందీశ్వరుడితో నేను పార్వతి అలసిపోయాము, విశ్రాంతి తీసుకుంటాము, మహాసౌధాన్ని అలంకరించమని చెప్పాడు. మహాసౌధం అంటే శివపార్వతులు ఉండే భవనం. నందీశ్వరుడు గణాల నాయకులను వెంటబెట్టుకొని మహాసౌధానికి వెళ్ళాడు. ఆ సౌధాన్ని శుభ్రం చేసి పన్నీటితో కడిగి జవ్వాది వంటి మంచి సువాసనలు వచ్చే వస్తువులతోనూ ముత్యాల పొడితోనూ పద్మాల ముగ్గులు పెట్టారు. పగడాలతో చేసిన మంచం మీద హంసతూలికా తలపాలని అమర్చారు. గోడలకు అందమైన బొమ్మలు తగిలించారు. పానీయాలు, తినే వస్తువులు, పువ్వులు, పండ్లు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. పడక గది చాలా అందంగా తయారైంది. పడక గది సిద్ధమైందని వినగానే శివుడు, నందీశ్వరుడు మొదలైన వారితో మేము వెళ్ళి పడుకుంటాము, మీరు ఎవరిని లోపలికి రానివ్వకండి, భవనం అన్ని వైపులా కాపలా కాయండి అని చెప్పి పార్వతి చేయి పట్టుకొని పడుకోవడానికి తీసుకుపోయాడు. వారు దాంపత్య సుఖాల్లో మునిగిపోయారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ లోపల దేవతలకు తారకాసురుడు పెడుతున్న కష్టాలు రోజురోజుకు చాలా ఎక్కువయ్యాయి. వాళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, ఓ బ్రహ్మదేవుడా, నీవు ఇచ్చిన వరాల వల్ల మేము నరక బాధలు పడుతున్నాము, తారకాసురుడు చనిపోతేనే గాని మాకు సుఖం లేదు అని చాలా బాధపడ్డారు. బ్రహ్మ వారితో, నేను తారకుడికి అసాధారణమైన వరాలు ఇచ్చిన మాట నిజమే, కానీ వరాలు ఇవ్వకుండా ఎలా ఉండగలను? చెడ్డవాళ్ళైనా మంచివాళ్ళైనా కూడా వరాలు ఇవ్వాలి. చెడ్డవాళ్ళు అనే ఉద్దేశంతో వరాలు ఇవ్వడం మానేస్తే వాళ్ళు తపస్సు చేయడం మానేయరు. వాళ్ళ తపస్సు నుండి పుట్టిన అగ్ని లోకాలను నాశనం చేస్తుంది. లోకాలను కాపాడడానికి నేను వరాలు ఇస్తున్నాను. ఆ వరాల సహాయంతో వాళ్ళు లోకాలను పీడిస్తున్నారు. ఆ కారణంగా వాళ్ళను చంపాల్సిన అవసరం వస్తుంది. మనం విష్ణువు దగ్గరికి వెళ్ళి